ఇవాళ ఇది సీరియస్ అంశం, చాలా సున్నితమైనటువంటి అంశం. ఈ అంశాన్ని పదే పదే చెప్తున్నాం, ఎక్కడ కూడా రాజకీయ కోణంలో మేము తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది. ఇందులో మిత్రులు అడుగుతున్నారు, ఏంటి సుప్రీం కోర్టు ఉంది కదా, సిట్ ఉంది కదా, మరి కమిటీ ఎందుకు అని. సుప్రీం కోర్టు తాను స్టేట్ వేసినటువంటి కమిటీలకి మెంబర్స్ యాడ్ చేసి సిబిఐ నేతృత్వంలో జరగాలి అని చెప్పింది. సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి సిట్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. దాదాపు సిట్ పర్వ్యూ పూర్తయినట్టుగానే మనం భావించాలి. వాళ్ళకి దెర్ ఇస్ అ ప్రొవిజన్, ఇంకా సప్లిమెంటరీస్ కూడా వీ కెనాట్ రూల్ అవుట్. బట్ యాజ్ ఆన్ టుడే వాట్ వీ అండర్స్టాండ్ ఇస్, మాకు ఇంకా లేఖ రాశారు ఇంకో వైపు ప్రభుత్వానికి, అంటే సో అది ఫైనాలిటీకి వచ్చింది, ఛార్జ్ షీట్ అటు వేశారు కాబట్టి ఇటు ప్రభుత్వానికి ఇదిగో బ్రాడ్ గా మాకు ఇన్ని తప్పులు కనపడ్డాయి, ఆ తప్పుల్లో మీరు ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. సో ఇది సేమ్ సిట్ దగ్గర నుంచి మాకు వచ్చింది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఇట్స్ ఎ ఫైనాలిటీ. తప్పు జరిగింది, చర్యలు తీసుకోండి అనేటువంటిది ఫైనాలిటీ. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ వీ వాంట్ టు గివ్ ఎన్ ఆప్షన్. మీ మీద ఇట్లా నేరారోపణ వచ్చింది, నిర్ధారించబడింది, సిట్ మీ మీద చర్యలు తీసుకోమనింది, మీరేమైనా చెప్పుకునేది ఉందా అనేటువంటిది ఇది. సో దెర్ ఇస్ నథింగ్ కమిటీ దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ ఇంకోటి కాదు. ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ఆలోచనతోటో చర్యలతోటో లేదు.